అక్క చెల్లెళ్ళంతా జర ఊపిరి బిగబట్టుకోరి చెప్తా. ఎందుకంటే గుండెపోటు వచ్చే ముచ్చట పట్టుకొచ్చిన. బంగారం ధర తగ్గుతదని కండ్లల్ల కాకరొత్తులేసుకొని ఎదురు చూసేటోళ్ళ ఆశలు ఆ అంగట్ల ఆవిరైనట్టే. ఇక మీరు అనుకున్నట్టు ఏం లేదాడా. 500 1000 దిగినట్టే దిగి సీదా 10,000 దాకా పెరుగుతుందట ధర. 80 ఏం తక్కువ 80,000కు చేరుతుందట బంగారం ధర. మొన్నటి దాకా జర అగ్వైనట్టే అయ్యి ఇప్పుడు ఓ రేంజ్ లో పెరుగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,000 దాటింది. దీంతో ఈ ఏడాది కల్లా 80,000 అవుతుందని చెప్తుర్రు నిపుణులు. ఉగాది కొత్త పంచాంగంలో పెండ్లిళ్ళు పేరంటాలుంటాయి కాబట్టి ధర పెరిగింది. ఇప్పుడు మూడాలల్ల ధర దిగుతుందని ఆశలు పెట్టుకున్నోళ్ళ నోట్ల 7 దోషుల మన్ను పడ్డట్టు అయింది. లేకపోతే ఏందుల్లా పెండ్లిళ్ళు పేరంటాలతో సంబంధం లేకుండానే పెరుగుతూనే ఉంది. ఇంకేడాగ్వైతట్టుంది. ఇక బంగారంతోని వెండి సుత గదే తొవ్వల పోతుంది. కిలో వెండి మీద 100 రూపాయలు పెరిగి 92,600 అయింది. ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో గిరే ధర నడుస్తుంది. అందుకే కొనాలనుకునేటోళ్ళు ఇప్పుడే తొవ్వ పట్టుర్రి. ఇక దిగుతుంది అని ఎదురు చూస్తే మటుకు మీ కళ్ళల్లో మీరే మన్ను కొట్టుకున్నోళ్ళు అవుతారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎంతొస్తే అంత కొని బ్యాంక్ లో పడేసుకోర్రి. ఇంకా పురాగా పిరమైతే మటుకు అసలుకే లేకుండా అవుతారు. అటెనక మీ ఇష్టం. ఇక మేమైతే చెప్పినాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని ఏండ్ల కిందటనే క్లారిటీ వచ్చింది. గాని ప్రభాస్ పెళ్ళెప్పుడు ఎవరిని లగ్గం చేసుకుంటాడు అనేది ఇంకా కూడా క్లారిటీ రాలేదు. మీదికెళ్ళి అగో ఆమెతోని పెళ్లి, ఇగో ఈమెతోని పూల పండ్లు అనుకుంటా సోషల్ మీడియాలో 2-3 నెలలకో గాలి గాసిప్ ముచ్చట్లు. కానీ ఇవాళ ప్రభాసే స్వయంగా ఆయన ఇన్స్టాలో పెట్టిన ఓ స్టోరీ చేయంగా డార్లింగ్ పెళ్లి పక్కాయిగా అనుకుంటా ఫ్యాన్స్ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు. అప్పుడే యంగ్ రెబల్ స్టార్ పెళ్ళంట. ఉత్తప్పుడే తీరొక్క తిండి ప్లేట్ల వాటనని ఐటమ్లతోని బంతి భోజనాలంటేనే భయపడే తట్టు చేస్తాడు ప్రభాసు. మరి పెళ్లికి ఎన్ని తీర్ల వంటకాలు పెడతాడో, ఏడేడికెళ్ళి చెఫ్లను పట్టుకొస్తాడో. అవుగాని మనోడు ఇంట్రావర్ట్ కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ అని బయట దేశం పోయి బాగా దగ్గరోళ్ళనే పిలిచి ఆలనడమనే పెళ్లి చేసుకుంటాడా, లేకుంటే ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ నారాజ్ చేయొద్దని డై హార్డ్ డార్లింగ్స్ కూడా పిలిచి మా ఇస్మతంతా మా పెద్ద సెట్టేజ్ చేసుకుంటాడా? ఇవన్నీ సరే గాని ఇంతకి మా బాహుబలికి భార్య కాబోతున్న అసలు దేవసేన ఎవరు? సినిమా హీరోయినా బయటోళ్ళు ఎవరన్నా? ఇగో ఇట్లా తీరొక్క అనుమానాలతోని ఆలోచనలు పడ్డారు అమరేంద్ర బాహుబలి అభిమానులు. ఇదంతా సరే గానీ అసలు ప్రభాస్ పిల్లని ఎవరు చెప్పిరారంటే ఎవరు చెప్పలే. ప్రభాస్ పెట్టిన ఓ ఇన్స్టా పోస్ట్ చేయంగా వైరల్ అవుతున్న ముచ్చట్లు ఇవన్నీ. మరి ఇంతకు అసలు ఎండితెర ఆది పురుషుడు ఏం రాసుకొచ్చిండు అని అంటే, డార్లింగ్స్ ఫైనల్ గా స్పెషల్ మనిషి ఒకరు లైఫ్ లోకి వస్తున్నారు, వెయిట్ చేయర్రి అని స్టోరీ పెట్టిండు. ఏ కథం ఎవరి స్టోరీ వాళ్ళు రాసుకుంటుంటా మాల్ మసాలా దట్టించి సోషల్ మీడియాలో తిప్పుతున్నది. ఇక మరి నిజంగానే పెళ్లి గురించా లేక కొత్త సినిమా కల్కి ప్రమోషనా, అది కూడా కాకుంటే ఏదన్నా యాడ్ గురించా అని ఆ స్టోరీ పెట్టిన ప్రభాస్ కి తప్ప ఎవరు తెలియదు. కానీ అది పక్కా పెళ్లి గురించి అని మస్తుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద ప్రభాసే ఏదో ఒకటి అఫీషియల్ గా చెప్పేదానికి అందరికి క్లారిటీ వచ్చేటట్లేదు. పోయి